ఈ చర్చకు సంబంధం ఉండేది. ఉమ్, అంటే సంబంధం ఉంటుంది. ఉమ్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవించేటివన్నీ అనుభవించి ఉమ్, భక్తి మార్గం వైపు వెళ్తున్నారు మామూలుగా అయితే. అవునండి, ఇంతకుముందు మనం గతంలో అవునండి, అవును. పర్టికులర్ గా ఈ జనరేషన్ లో యువకుల్లో భక్తి భావన ఎక్కువ పెరిగింది. మన కుంభమేళ కుంభమేళ అవును, చాలా మంది యువకులు వెళ్ళారు. అంతా యువకులే వెళ్ళారు. ఉమ్, అసలు అదంతా ఎవరు సన్యాసులు, వాళ్ళు వీళ్ళు పోవాల్సిన సాధువులు సన్యాసులు, ఉమ్. అదేదో అంటారు కదా, సాధు సత్పురుషులు, సాధు మహాంతులు, సత్పురుషులు. మహాత్ములు వెళ్ళాల్సినటువంటి విషయం. కాదు మొన్న అఘోరాలు. ఆ అఘోర వీళ్ళందరూ ఉమ్, వెళ్ళే ప్రదేశానికి వెళ్ళిపోయింది. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తే ఎక్కువ ఉమ్, యువతరం వెళ్ళింది. ఉమ్. ఈ భక్తి భావన, ఈ భక్తి చింతన నిజంగా మంచోళ్ళు అయిపోయారు వీళ్ళందరూ. ఆ ఆ. తర్వాత వచ్చేటప్పుడు బీలు తాగుతూ వస్తారు, అది వేరే విషయం. ఆ. ఎందుకని ఈనాటి యువతరంలో భక్తి చింతన ఉంది? భక్తి చింతన రావడానికి పెరగడానికి కారణం కష్టాలు, సమస్యలు పెరిగిపోవడం సార్. సహజమైన జీవన విధానానికి మనం పూర్తిగా దూరం అయిపోయాం. యాంత్రిక జీవన విధానంలోకి వెళ్ళిపోయాం అందరం కూడా. ఒకప్పుడు పల్లెటూర్లు ఉండేవి, మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు. అక్కడ ఉన్నటువంటి ఆ పల్లెల్లో మనం పెరిగినటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ఆలోచన వ్యవహారం కానీ, ధోరణి కానీ, ప్రతి ఒక్కరూ సంబంధాలతో అన్నయ్య, తమ్ముడు, మావయ్య, వరిది అని పిలుచుకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు కానీ, అవన్నీ కూడా ఈ రోజుల్లో బాగా దూరం అయిపోయాయి, లేవు. ఇంకా ఏంటంటే ఆచారాలు, వ్యవహారాలే కాదు, అసలు పల్లెటూరులో జనమే లేరు. పల్లెటూరులో 100కి 90% జనం పట్టణాల్లో నివసిస్తున్నారు ఈ రోజున. 10% మంది మాత్రమే పల్లెటూరులో ఉన్నారు. అది ఎవరో బాగా వృద్ధులైపోయిన వాళ్ళు కానీ, లేకపోతే అప్పుడే ఏమీ లేక ఇంకా తప్పక ఆస్తులను కాపాడుకోవడానికి ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు కానీ పల్లెటూరులో నివసిస్తున్నారు. మ్యాక్సిమం నగరాలకి, పట్టణాలకి వలస వెళ్ళిపోయారు. నగరాల్లో, పట్టణాల్లో ప్రతి క్షణం కూడా పని చేయాలి, ప్రతి క్షణం పని చేయాలి. మరి పల్లెటూరులో ఉంటే పని చేయక్కర్లేదా అంటే పని చేయాలి, కానీ అది ఆనందంగా సాగేది, ఒక ఆప్యాయతలతో కూడుకొని సాగేది. కానీ ఇక్కడ అలా కాదండి. అనుబంధాలు లేవు, ఇక్కడ ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. కేవలం యాంత్రిక విధానం. వెళ్ళాలి, వాడు డబ్బులు ఇస్తున్నాడు, మనం పని చేయాలి, మనం పని చేస్తేనే వాడు డబ్బు ఇస్తాడు, అంతవరకే తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఉరుకుల పరుగులతో వెళ్ళకపోతే చేరుకోలేము. ఒకప్పుడు 20-30 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉన్నప్పటికీ ఒక 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో లేకపోతే ఒక గంటలో నాటుబండి అనుకోండి. అప్పుడు ఇంత స్పీడ్ బండ్లు లేవు. నాటుబండిలో చేరినా చక్కగా చేరుకునేవారు. అప్పుడు నాటుబండితో చేరుకునేటువంటి ప్రయాణం ఎంత సమయం పడుతుందో, అత్యంత ఆధునిక వేగంతో తయారైనటువంటి కార్లు కూడా ఈ రోజున అదే సమయం పడుతుంది.